జియో 10 రద్దు చేస్తా అన్నారు, జియో 55 తీసుకొస్తా అన్నారు, జియో 46 రద్దు చేస్తా అన్నారు. మరి దాని సంగతి ఏంది? ఊసు లేదు. ఎంతసేపు మేము మాట్లాడుతుంటే, బయటకు వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళు టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మీ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులం కూడా ఇక్కడే ఉన్నాం అందరం కూడా. ఎందుకంటే మీ పార్టీ కోసం, గెలుపు కోసం మేము గ్రామ పంచాయతీలో, తండాలలో, గూడాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యాత్రలు చేసిన వ్యక్తులు అందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇలా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీకి వస్తే నమ్మి ఓటేస్తే ఇలా నిరుద్యోగులకు నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. 29 జియోలతో కానీ, 46 జియోతో కానీ, జియో 108తో కానీ, ఈ జియోలన్నీ కూడా ఎవరైతే గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులకు మెడకు ఉరితాడులా మారిపోయినాయి. ఎన్నిసార్లు ఎన్నో సందర్భాల్లో కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కలిసినా కూడా ఇవాళ మాకు ఏ హామీ కూడా దొరకలేదు. అందుకే మేము బరాబర్ రేపు జరగబోయే ఎలక్షన్స్లో, అన్ని ఎలక్షన్స్లో కూడా నిరుద్యోగులు నిలబడుతున్నారు, పోటీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు నిరుద్యోగుల ఎజెండా అనేది స్టార్ట్ అయిపోయింది.